హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదర్ మరో నేను మీ ప్రసాద్. RRR కేసులో బయటపడ్డ మరో కుట్ర విషయం ఏంటి అంటే, ఒక తెలుగుదేశం, ఒక జనసేన, ఒక బీజేపీ, ఒక RRR ఒక పార్టీలాగా ఆయన పోరాటం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒకరోజు ఒక సంవత్సరం కాదండి, సుమారుగా 4.5 ఏళ్ళు ఆయన నిరివిగా పోరాడారు. దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే, ఇదిగోండి ఆయన పరిపాలన తీరు ఒకటి నచ్చక వీళ్ళిద్దరి మధ్య ఏదో చిన్న తారతమ్యం వచ్చింది. మరి అదే పార్టీ నుంచి గెలుపొందిన ఒక ఎంపీని ఆ విధంగా ఏం చేశారు అని అంటే మనందరికి తెలిసిందే. ఆయన జన్మదినం రోజునే ఆయన అర్ధాంతరంగా అర్ధరాత్రి తరలించేశారు కదా. అదేనండి మే 14, 2021. మరి అటువంటి పరిస్థితుల్లో అప్పుడు మీరు గమనిస్తే గుర్తు తెచ్చుకోండి, కోవిడ్ ఎంత దారుణంగా ఉందండి. అప్పుడు శవాలు క్యూలు అనమాట, శ్మశాన వాటికి ప్రజలు బయటికి రావడానికి బిక్కుమంటూ ఉన్నారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు కొన్ని రోజుకి ఒక్కొక్క ఊరిలో తీసుకోండి, ఎంతమంది చనిపోతున్నారో, ఎవరు చనిపోతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఎవరు బయటికి వెళితే తిరిగి వస్తారో అనే నమ్మకం కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన్ని అక్కడి నుంచి తరలించారు అని అంటే ఎంత కుట్ర తాగిందో చూడండి. సో ఇదంతా మనకు తెలుసు కదా. ఆయన అక్కడి నుంచి అక్కడికి గుంటూరు తరలించడం, అక్కడ ఆయన పైన 3rd డిగ్రీ ఉపయోగించడం, దానికి సంబంధించి ఆయనకి అసలు దెబ్బలేమి లేవు అని అప్పుడు గుంటూరు సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావతి గారు ఇవ్వటం. సో అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్, ఆ తర్వాత తులసి బాబు అనే వ్యక్తి గుండెలపైన కూర్చొని కొట్టడం, ఇవన్నీ మనకు తెలిసిందే. ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన అంశం మరొకటి ఉంది. అసలు దాని వెనకాల ఎంత కుట్ర దాగి ఉంది అనేది మీరే అర్థం చేసుకోండి. అదేంటి అంటే, గుంటూరు జిల్లా కలెక్టర్ గారే హాస్పిటల్ సూపరింటెండెంట్కి ఒక లెటర్ రాశారు. ఏమని రాశారు ఇప్పుడు మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గుంటూరు ప్రెసిడెంట్ శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్. అంటే అప్పుడు ఎవరున్నారండి, వివేక్ యాదవ్ గారు ఐఏఎస్ ఆఫీసరు, అంటే ఆ కలెక్టరు. సో డేటెడ్ 14/5/2021. సబ్జెక్ట్ లా అండ్ ఆర్డర్, గుంటూరు డిస్ట్రిక్ట్. డాక్టర్ శ్రీకాంత్, కార్డియాలజిస్ట్, జీజీహెచ్ గుంటూరు, directed to available at GGH at any time for treatment of emergency orders issued regarding. అంటే గుంటూరు జనరల్ హాస్పిటల్ అంటారు జీజీహెచ్ అంటే, ఆ హాస్పిటల్ సూపరింటెండెంట్కి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో కార్డియాలజిస్ట్ శ్రీకాంత్ అనే వ్యక్తిని అందుబాటులో ఉండేలాగా చూడండి, అట్ ఎనీ టైమ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కి అవసరం అవుతాడు, అతను ఉంచండి అని చెప్పి సబ్జెక్టులో పేర్కొన్నారు. చూడండి దాని తర్వాత ఇంకేం రాశారు ఒకటి వినిపిస్తా. అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద ఎమర్జెన్సీ ఇట్ ఈస్ హియర్ బై డైరెక్టెడ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ ద జీజీహెచ్ గుంటూరు టు కీప్ అవైలబుల్ డాక్టర్ శ్రీకాంత్, కార్డియాలజిస్ట్ అండ్ హిస్ టీమ్, జీజీహెచ్ గుంటూరు at any time for treatment emergency. The superintendent of the GGH also directed to available in mobile and response to the whenever call comes without any due delay టు ద కాలర్స్. ఇందులో కొన్ని తప్పులు తడకలు కూడా ఉన్నాయి ఇంగ్లీష్లో. అంటే డైరెక్ట్గా కలెక్టర్ గారు రాసింది కదా, బహుశా ఎవరన్నా క్లర్క్ ఎవరు రాసి ఉంటారు. సరే, ఇక్కడ గ్రామర్ అయ్యి కాదు కదా మనం చూసుకోవాల్సింది, ఆ కాంటెంట్ ఏంటి ఉంది అనేది. సో ఇక్కడ సూపరింటెండెంట్ గారు కూడా ఫోన్లో అవైలబిలిటీలో ఉండాలి, కార్డియాలజిస్ట్ ఉండాలి. ఇది చాలా కీలకమైన అంశం. ముందుగానే కలెక్టర్ గారు లేఖ ఎలా రాశారు జీజీహెచ్ గారికి? పోనీ వీళ్ళు అప్పటికప్పుడు పురమాయించుకొని తీసుకొచ్చారనేంత అమాయకత్వం ఏం కాదుగా. సో పక్కా ప్లానింగ్ నడిచింది. ఆ ప్లానింగ్ పైగా కలెక్టర్ గారు సాధారణంగా లెటర్ రాస్తారండి. ఎవరికైనా కలెక్టర్ గారు లెటర్ రాసి ఇదిగో పలానా వాళ్ళు అవైలబిలిటీ ఉంచండి అని అంటే ఎంత హై ప్రొఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయబోతున్నారు అనుకోండి, ఏదైతే నంద్యాల ఆయన అరెస్ట్ చేశారో అప్పుడు అట్లాంటి వారికి పెట్టారంటే అది ఒకెత్తు. అసలు రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్తూ ఒక కార్డియాలజిస్ట్ని అక్కడ ఉండమని చెప్పేసి ఒక లెటర్ ముందు పెట్టారు అంటే ఆ లెటర్ లేట్గా ఎందుకు బయటపడుతుంది అని అంటే చూడండి, ఇక్కడ దీని వెనకాల స్కెచ్ ఏమై ఉంటుందంటే, బహుశా ఇది నా అజంప్షన్ మాత్రమే. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు బైపాస్ సర్జరీ చేయించుకుని అప్పటికి 4 నెలలు అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సో ఆయన తీసుకువెళ్ళి ఇదిగో ఈ విధంగా ఆయన చిత్రహింసలు గురి చేసి, ఒకవేళ వీళ్ళు అనుకున్న రీతిలో కనుక ఆయన ఏమైనా సరే ఊపిరి వదిలితే ఆ సమయంలో ఇదిగో మేము అక్కడ ఒక కార్డియాలజిస్ట్ని కూడా అరేంజ్ చేసాము, ఒక టీం అంతా రెడీగా ఉంది
కావాలంటే ఇదిగో అప్పుడే ముందే లెటర్ రిలీజ్ చేసాం చూడండి అని చెప్పి చూయించి, ఇదిగో ఈ విధంగా మా ప్రయత్నాలు మేము చేశాము, ఆయన బైపాస్ చేయించుకున్నారు కదా, సో అందు గురించి గుండెల్లో దడొచ్చేసి ఇలా జరిగిందేమో అని చెప్పేసి ఒకవేళ చెప్పే ప్రయత్నం కాదా చేతులు దులిపేసుకోవడానికి? సో అంటే ఇది పక్కా ప్లానింగ్ ఇదంతా చేసేసి అసలు గుండెల మీద కూర్చోబెట్టి కొట్టియటం అంటేనే అసలు ఆషామాషి వ్యవహారం కాదండి ఇది. పైగా నేను చెప్పాను కదా కోవిడ్ ఎంత తీవ్రంగా ఉంది ఆ సమయంలో. సో ఎవరైనా సరే మాస్క్ లేకుండా రోడ్డు మీదకు వెళితే పోలీసులు ఇరక్కుట్టు కొట్టేశారు అప్పుడు. అట్లా కొడితేనే కదా బాపట్లలో చీరాలలో సబ్జెక్టు కరెక్షన్ ఒక కుర్రోడు అతను మరణించాడు కదా, హెల్మెట్ లేదని చెప్పేసి అప్పుడు వచ్చిన మాస్క్ లేదని చెప్పేసి వచ్చినందుకు ఏదో పోలీసులు మొత్తానికి అది కొట్టినప్పుడు కదా, ఒక దళితుడు అని చెప్పేసి అది పెద్ద ఇష్యూ అయింది. సో అట్లాంటి సివియర్గా ఉన్న టైంలో రఘురామకృష్ణరాజు గారిని ఇది జగన్మోహన్ రెడ్డి గారికి భాషలో చెప్పాలంటే ఎత్తివేయటం, అక్కడ నుంచి ఎత్తేసి గుంటూరు తీసుకువెళ్ళి అక్కడ పైగా ఇదంతా కూడా ఈ విధంగా భౌతికంగా లేకుండా చేయాలనే ప్రయత్నం కాదంటారా? అసలు 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటండి? ఒక సామాన్యుడి పైనే చెయ్యెత్తడానికి ఒక పోలీస్కే హక్కు ఉండదు. అటువంటిది అప్పుడు కరెంట్ ఎంపీ అయినా ఆ ఎంపీ గారిని ఆ విధంగా తీసుకువెళ్ళిపోయి ఈ విధంగా చేయటం అంటే అసలు బహుశా భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఈ విధంగా జరగలేదేమో. ఒకవేళ అంతకంటే అంటే నాకు ఇంకా అంతకంటే ముందు ఏది 60s 50sలో ఎప్పుడు జరిగింది అని అంటే మీరు ఖచ్చితంగా ఎవరికైనా తెలిసింటే కామెంట్స్లో పెట్టండి, లేదంటే గూగుల్లోనే సెర్చ్ చేయాలి. నాకు ఊహ తెలిసిన తర్వాత, నాకు రాజకీయాలు తెలిసిన తర్వాత నేను ఎప్పుడు ఇట్లాంటి ఎక్కడ వినలే ఏ రాష్ట్రంలో కూడా మన భారతదేశంలో. మరి అటువంటిది రఘురామకృష్ణరాజు గారు చేసిన పాపం ఏంటో తప్పేంటో ఆ విధంగా ఆయన ఈ విధంగా చేయటం జరిగింది. సో అందుగురించే ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లాగా ప్రతి ఒక్క విషయాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి పెట్టారు గత 4.5 ఏళ్ళు రచ్చబండ కార్యక్రమం ద్వారా. సో ఎట్టకేలకు ఇప్పుడు ఆయనకు విముక్తి లభించింది మొన్న ఎన్నికల గెలుపుతో. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయనకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి వీలైనంతవరకు కొంచెం ఆయన మాటలు తగ్గించాలనుకున్నారేమో, కానీ ఆయన ఇప్పుడు వ్యక్తిగతంగా ఆయనే బాధ్యతుడు కాబట్టి ఇప్పుడు ఈ విషయాలన్నా బయటికి కొంచెం చెప్పగలుగుతున్నారు. ఆయనకి ఆ పదవి కనుక లేకుండా ఉంటే, ఏది డిప్యూటీ స్పీకర్ అనే పదవి కనుక లేకుంటే అది వేరే ఉండేది. సరే డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిన తర్వాత ఇక పెద్దగా మాట్లాడకూడదు కాబట్టి ఇప్పుడంటే బాధ్యతలు కాబట్టి చెప్పాలి కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఆయన రివీల్ చేయడం జరిగింది. సో మొత్తం మీద మనం చెప్పుకోవాల్సి వస్తే ఈ లేఖ అసలు ఒక కలెక్టర్ ఎలా రాస్తారు అనేది ముందు చాలా కీలకమైన అంశం. ఎప్పుడైనా సరే ఒక కలెక్టర్ రాసిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా గతంలో? పైగా సూపరింటెండెంట్ గారికి మరలా సూపరింటెండెంట్ గారు ఏంటి లెటర్లో కూడా ఏది రిపోర్ట్లో కూడా ఫేక్ రిపోర్ట్ ఇవ్వటం, అసలు ఏమీ జరగలేదని. అదృష్టవశాత్తు ఆ మిలిటరీ హాస్పిటల్కి పంపించి మరలా అక్కడి నుంచి ఆ రిపోర్ట్ తీయబట్టి ఇవన్నీ బయటకు వచ్చినాయి, కానీ లేకపోతే ఎక్కడికక్కడ ఎన్ని మేనేజ్ చేసేసారు ఏంటి అనేది అర్థం చేసుకోండి. అయితే వీటన్నిటితో పాటుగా ఇంకొక కీలకమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు కామేపల్లి తులసిబాబు, అప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి విజయపాల్ ఇద్దరు లోపల ఉన్నారు. ఒకరైనా గుండెల మీద కూర్చున్న ఆయన, ఇంకొకరైనా మొత్తం బాధ్యత వహించాల్సింది. ఆ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఏదైనా సరే చెప్పాలి వీళ్ళకి, ఇట్లా నాకు పలానా వ్యక్తిని తీసుకురాబోతున్నాం అని చెప్పేసి అతను చెప్పాలి. కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చినాయి అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో ఇదంతా చూడండి, ఇక ఎక్కడో ఒకసారి వీళ్ళు ఏదో రకంగా దొరికిపోతూనే ఉంటారు అనడానికి ప్రధాన కారణం ఇట్లా ఏది కాదంబరి జత్వాని కేసులో కనుక ఆ ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ ఏ విధంగా చేశారు అనేది ఒకరోజు ముందుగానే చేసేసి ఎట్లా వీళ్ళు ఢిల్లీ వెళ్ళారు అనేది దొరికిపోయారు చూసారా. అట్లా వీళ్ళు ఎక్కడ ఏం చేసినా కానీ ఏదో ఒక తరహాలో దొరికిపోతూనే ఉంటారు. సో ఇప్పుడు ఆ డాక్టర్ ప్రభావతి గారు కూడా ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది మాత్రం తెలియదు. ఇప్పుడు ఆవిడ అబ్స్కాండ్లో ఉన్నారు అని చెప్పేసి అన్నారు. మరి ఆవిడ పరిస్థితి ఏంటో తెలియట్లేదు. మరి చూడాలి ఇప్పుడు ఎంతమంది బలైపోతున్నారో చూడండి. ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఒకరి మనసులో ఉన్న కోరికను నెరవేర్చడం కోసం ఎంతోమంది బలైపోతూ ఉన్నారు. సో అది వ్యక్తిగతంగా మరి ఎందుకంత కక్షో వ్యక్తిత్వ హననం అంటే మరి ఏంటి, మరి ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే రఘురామకృష్ణరాజు గారికి సంబంధించింది ఏదైతే ఆయన్ని హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నారని పదే పదే ఆయన ఎందుకు చెబుతున్నారంటే ఇదిగో ఇట్లాంటివన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతున్నాయి కాబట్టి అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారి పైన కుట్ర జరిగింది అనడానికి మరొక ఆధారం ఇదే అన్నదానిపైన ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.